కష్టాల్లో ఉన్న ప్రతివాడు తప్పు చేశాడు అనటానికి లేదు. కానీ అలా ఉన్నప్పుడు ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికి చెప్పుకుంటే మన కష్టం తీరుతుంది? మొదటికి అందరికీ టామ్ చేసుకోవడం వలన వాళ్ళందరూ మిమ్మల్ని చులకన చేస్తారు. మీ తప్పుల్ని వాళ్ళు ఎంచి ప్రచారం చేస్తారు. ఎప్పుడు కూడా ఏదైనా ఒక కష్టం వచ్చిందంటే ముందు భగవంతుడికి చెప్పుకోండి. తీర్చగలిగేవాడు భగవంతుడు ఒక్కడే. అందుకని భగవంతుడికి చెప్పండి. మీ ఆత్మీయులు ఎవరో, మీ క్షేమాన్ని ఎవరు కోరుతారో, ఎవరికి మీకు సహాయం చేయగలిగినటువంటి సమర్థత ఉందో వాళ్ళకి మాత్రమే చెప్పండి. ఎదుటి వాళ్ళని ఆలోచించకుండా కనిపించిన ప్రతి వ్యక్తికి కష్టాలు ఏకరువు పెట్టకూడదు. అలా పెట్టడం వలన మనం మరికొన్ని కష్టాల్ని తెచ్చుకునే వాళ్ళం అవుతాం. అందుకని ఎప్పుడూ అందరి దగ్గర కష్టాలు కన్నీళ్ళు మనకుండే విషయాలన్నీ కూడా అందరితో చెప్పుకోకూడదు. ఒక్కటి, మీకు వ్యాపారంలో ఇబ్బందులు వచ్చాయనుకోండి, భగవంతుడి దగ్గర ముందు చెప్పుకోవడం. ఏ తప్పు చేయటం వలన, ఏ పొరపాటు వలన ఆ వ్యాపారంలో మీకు నష్టం వచ్చిందో మీకు మీరు విమర్శించుకోవడం, ఒక ప్రణాళిక తయారు చేసుకోవడం. ఆ రంగంలో అనుభవం ఉన్నటువంటి వాళ్ళ దగ్గర, అనుభవం ఉన్న మీకు సహకారం చేస్తారు, మంచి సలహా ఇస్తారు అనుకునే వాళ్ళ దగ్గర వెళ్ళి ఏకాంతంగా మీ విషయాలు చెప్పుకొని సలహాలు తీసుకోండి. కుటుంబ విషయాలు అనుకోండి, మీకు ఆత్మీయులైనటువంటి పెద్దలు ఉంటారు. అమ్మా నాన్న కానీ, అత్త మామ కానీ, పెద్దమ్మలు కానీ, మేనత్తలు కానీ, బాబాయిలు కానీ, బామ్మలు కానీ, ఇలా కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఒకరి దగ్గర చేరిక ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర చెప్పుకొని ఏం చేస్తే ఆ సమస్యకు పరిష్కారం ఏర్పడుతుంది అనే దిశన వాళ్ళ దగ్గర సహకారం. అంటే ఎవరికే చెప్పుకోకూడదు అని కాదు, మొట్టమొదట భగవంతుడికి చెప్పుకోవాలి. అదేవిధంగా మనకి కష్టం వచ్చినప్పుడు మన మేలు కోరేటువంటి వాళ్ళు, అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, మనకి సహకారం చేయగలిగేటువంటి వాళ్ళు, మన మేలు కోరినటువంటి ప్రతి వ్యక్తి కూడా మనకి సహకారం చేయగలిగేటువంటి స్థితిలో ఉండకపోవచ్చు. అలాంటప్పుడు కూడా వాళ్ళకి చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన గురించి వాళ్ళు మదన పడతారు, కన్నీళ్లు కారుస్తారు. అందుకని మన మేలు కోరతారు కదా అని అందరికీ చెప్పక్కర్లేదు. దాన్ని అర్థం చేసుకుని మనకి సహకారం చేయగలిగేటువంటి మంచి మనసున్నటువంటి ఆత్మీయులు, ఇట్లా చుట్టాలకే చెప్పుకోవాలని ఏం లేదు, ఆత్మీయులు చాలామంది ఉండొచ్చు. అలాంటి ఆత్మీయులకి మాత్రమే మీకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఏకాంతంగా విడమర్చి చెప్పండి. మీ తప్పులు పొరపాట్లు ఏమైనా ఉంటే అవి కూడా చెప్పండి. ఏం చేయటం వలన ఆ సమస్య పరిష్కారం అవుతుంది, ఆ కష్టం నుంచి గట్టెక్కుతాము అనేటువంటి విషయాన్ని ఆ దిశగా ఆలోచించండి. ఎక్కడ ఏ రంగంలో ఎవరికి అనుభవం ఉందో దానికి తగినటువంటి వాళ్ళు, మీకు మేలు చేయగలిగినటువంటి సమర్థత, మనస్సు ఉన్నటువంటి వాళ్ళతో మాత్రమే మీ కష్టాలు చెప్పుకోండి. కానీ కనిపించిన ప్రతి వాళ్ళకి మీ కష్టాలు ఏకరువు పెట్టకూడదు. దుఃఖహంత్రే నమః. దుఃఖహంత్రి అంటే అమ్మవారికి ఈ నామం ఉంది. మనకి లలితా సహస్రనామాల్లో కూడా కనపడుతుంది. చెట్లు నరకడం వలన ఎలాంటి దోషాలు వస్తాయి? చెట్లు నరుకుతూ ఉంటారు. ఈ రోజుల్లో ఎక్కువగా అయిపోయింది. అసలు అడవుల్లోకి వెళ్ళి చూస్తే అడవుల్లో కూడా చెట్లన్నీ నరికేస్తూ ఉన్నారు, కాల్చేస్తూ ఉన్నారు. ఫ్లాట్ కల్చర్ వచ్చిన తర్వాత మనకి నగర జీవితాల్లోనే కాకుండా గ్రామీణ వాతావరణంలో, గ్రామాల్లో కూడా చెట్లను నరికేసి అక్కడ కూడా ఫ్లాట్స్ కట్టేస్తూ ఉన్నారు. అసలు చెట్లను నరకడం వలన ఎలాంటి దోషాలు వస్తాయి అనేటువంటి విషయం ఆధునిక యువతకి అవగాహన లేనట్టుగా మనకి అనిపిస్తూ ఉంటుంది. అయితే ఎలాంటి చెట్లు నరకడం వలన ఎలాంటి దోషాలు వస్తాయి? అసలు మామూలుగా మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, కాసే పూసే చెట్లను పీకేయవద్దు, నరకవద్దు, తెంపవద్దు, కొమ్మలు కూడా తెంపవద్దని. మనకి రామాయణంలో కూడా కనిపిస్తూ ఉంటుంది. రామాయణంలోని ఉత్తరకాండలో మనకి కనిపిస్తూ ఉంటుంది. సీతమ్మ వారు చెప్తుంది, లవకుశులు అడవికి వెళ్తారు, కట్టెలు తేవడానికి వెళ్ళినప్పుడు చెప్తుందనమాట, ఏ చెట్టుకి కూడా ఉండేటువంటి పచ్చని కొమ్మల్ని కొయ్యకూడదు, తెంపకూడదు, నరకకూడదు అనేటువంటి విషయాన్ని. అంటే ఏమిటి? పచ్చని చెట్లకి ఎండిపోకుండా ఉండేటువంటి కొమ్మల్ని, వేటిని కూడా నరకకూడదు అని మనకి శాస్త్రం చెప్తోంది.
ఎవరికైనా కావాలి, కట్టెలు కావాలి మనకి. దాంతో కర్రతో అనేక విషయాలు, మనకి అనేక సామాన్లు మనం తయారు చేసుకుంటాం. నిత్య జీవితంలో కర్ర లేకుండా మనకి జీవితమే లేదు. ఎన్నో రకాల వస్తువుల్ని మనం తయారు చేసుకుంటూ ఉంటాం. తలుపులు, కడపలు, మనకి చెక్క సామాన్లు, అసలు కూర్చోవడానికి పీటలు, స్టూల్స్, కుర్చీలు, మంచాలు, అసలు ఏమిటి ఒక్కటేమిటి నిత్య జీవితంలో మనకి చెక్క లేకుండా, చెక్క సామాన్ లేకుండా మనకి జీవితం గడవదు. మరి అలాంటివన్నీ కూడా చెట్ల నుంచి మనకి వస్తూ ఉన్నాయి. చివరికి మనిషి పుట్టగానే చేటలో పడుకోబెడతారు. అది కూడా ఏమిటి, చెట్టు నుంచి వచ్చిందే. చేట దేంతో చేస్తారు? వెదురు పుల్లలతో చేస్తారు. చివరికి చనిపోయినప్పుడు తీసుకెళ్లేది కూడా కట్టెలతో చేసేటువంటి పాడి మీదనే తీసుకెళ్తారు. అంటే మనిషి పుట్టింది మొదలు అంత్యేష్టి వరకు చెక్క లేకుండా జీవితం లేదు. మరి అలాంటి చెక్కని తీసుకోవడం కోసం అని చెప్పేసి మనం ఏం చేస్తున్నాము? మనకు నిత్య జీవితంలో ఒక భాగమైనటువంటి ఆ చెక్కని మనం ఏ విధంగా సేకరించాలి? శాస్త్రం మనకి చెప్పేది ఏమిటంటే, ఏ చెట్టు ఎండిపోయి మానైపోయి పడిపోయి ఉంటుందో ఆ చెక్కను మాత్రమే మనం ఉపయోగించాలి. మనకి శాస్త్రీయంగా చెప్పినటువంటి విషయం కూడా ఏమిటంటే, చెట్లకి కూడా ప్రాణం ఉంటుంది. అవి కూడా గాలిని పీల్చుకుంటాయి, గాలిని వదిలేస్తాయి మనలాగానే. అందుకని ప్రాణంతో ఉన్నదాన్ని చంపితే దోషం కదా. అలా పక్కన పెడితే, ఆ విషయాన్ని పక్కన పెడితే, పచ్చగా ఉన్నటువంటి చెట్టును మీరు కోసేసి దాన్ని వస్తువులుగా వాడుకోవటం వలన దానిలో పచ్చితనం పోదు కాబట్టి, అంటే అది పూర్తిగా ఎండిపోలేదు కాబట్టి, ఆ తర్వాత కాలంలో అది తొందరగా పాడైపోయేటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది, పురుగు పట్టేటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది. అందుకని చెక్క పూర్తిగా ఎండిపోయి ప్రాణం కోల్పోయి మానయిన తర్వాత, ఆ చెట్టు చనిపోయిన తర్వాత ఆ ఎండిపోయినటువంటి వాటి వస్తువుల్ని, ఆ కొమ్మని, ఆ భాగాన్ని మాత్రమే తీసుకొని మనకి ఎలా ఉపయోగించుకోవాలో దాన్ని ఆ విధంగా మనం ఉపయోగించుకోవాలి. అలా కాకుండా ఏం చేస్తూ ఉన్నారు? వ్యాపారం. అందరికీ అవసరాలు పెరిగిపోయాయి. అందుకని ఎలాంటి చెక్కనైనా తీసుకోవడం కోసం అని చెప్పేసి అడవిలో పెద్ద పెద్ద చెట్లన్నింటినీ కూడా కాల్చేసి, నరికేసి తీసుకొచ్చేస్తూ ఉన్నారు. అడవులు అంతమైపోతూ ఉన్నాయి. పచ్చని చెట్టు లేకపోతే మనకి వర్షాలు సరిగ్గా పడవు అనేటువంటి విషయం చాలామందికి అవగాహన లేదు. చెట్లు ఉన్నప్పుడు మాత్రమే మానవుడి మనుగడ ముందుకు వెడుతూ ఉంటుంది. అందుకని చెట్లు మనకి చాలా అవసరం. అలాంటి చెట్లని నరకకూడదు. ఒకటి వాతావరణం కోసం, మరొకటి మన అవసరం కోసం, మరొకటి అలాంటి, అంటే ఇలా నిత్య జీవితంలో మనకి నిత్యం అవసరానికి పనికొచ్చి మనకి వర్షాలు పడటానికి సహకరించి చెట్ల నుంచి, అంటే మనకి ఏమిటి, పంట చెట్టు నుంచి, వస్త్రాలు చెట్టు నుంచి, వస్తువులు చెట్ల నుంచే, గాలి చెట్ల నుంచే. అసలు ఏది చెట్టు లేకుండా మనకి జీవితమే లేదు కదా. మరి అలాంటి చెట్టును నరికితే మనకి దోషం కాదా? మనకి శాస్త్రం ఏం చెప్తోంది? ఇళ్లల్లో కూడా పెద్ద పెద్ద చెట్లు ఉంటూ ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఇంట్లో అడ్డం అని చెప్పేసి ఇంట్లో పెద్ద చెట్లు ఉండకూడదు అని చెప్పేసి నరికేస్తూ ఉంటారు. పూర్వకాలం అయితే ఆ చెట్టు వలన ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు మాత్రమే నరకడానికి సాహసించేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో మన అవసరం, ఇంత పెద్ద ఇల్లు మనకు అక్కరలేదు, అందుకని దీన్ని మనం ఫ్లాట్స్గా చేసుకోవాలి. అంటే అక్కడ ఉండేటువంటి చెట్లన్నింటినీ కొట్టేయాలి. అసలు ముందు వెనక ఆలోచించకుండా ఎప్పుడంటే అప్పుడు, ఎలా అంటే అలా, ఏ చెట్టునంటే ఆ చెట్టును కొట్టేస్తూ ఉన్నారు. మరికొంతమంది మంచి మంచి చెట్లను కూడా, కాసేపు పూసే చెట్లని కూడా పీకేస్తూ ఉంటారు. ఇంకో దగ్గరికి వెళ్ళిపోవాలి, ఇక్కడి నుంచి ఇంకో దగ్గరికి మారిపోయాము అంటే ఆ చిన్న చిన్న భూమిలో నాటినటువంటి మొక్కల్ని కూడా మట్టితో సహా తీసేసి వేరే చోట నాటడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దారిలో అవి కాస్త పోతూ ఉంటాయి. ఆ తర్వాత అవి నాటుకోవు, పెరగవు. అలా చేయటం వలన కూడా దోషమని, ఉండే చోట ఉండనివ్వండి, మరో మొక్కను తెచ్చి నాటుకోండి. అలా చేయకుండా చెట్లను పీకేస్తూ ఉన్నారు. అసలు కాసేపు పూసే చెట్లను నరకడం వలన ఎలాంటి దోషం వస్తుంది? పూసేటువంటి పువ్వులు అందించేటువంటి చెట్లని ఎవరైతే నరికేస్తారో, ఎవరైతే పీకేస్తారో వాళ్ళకి సౌభాగ్యం లోపిస్తుందిట.